అగేన్స్ట్ ఉమెన్ అనే డే డిక్లేర్ చేసి అప్పటి నుంచి 26 years నుంచి ఎవ్రీ ఇయర్ ఒక థీమ్తో చేస్తున్నారు. అంటే ఒకసారి ఆల్ గర్ల్స్ షుడ్ బి ఎడ్యుకేటెడ్, ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ అని అట్లాంటి రకరకాల థీమ్స్ తీసుకొచ్చారు. ఈ ఇయర్ 2025 నో ఎక్స్క్యూజ్ ఫర్ డిజిటల్ అబ్యూస్, నో ఎక్స్క్యూజ్ ఫర్ ఆన్లైన్ అబ్యూస్. సో అసలు అబ్యూస్ అంటే యు ఆర్ బీయింగ్ హార్మ్డ్, యు ఆర్ బీయింగ్ కంట్రోల్డ్, యు ఆర్ బీయింగ్ డామినేటెడ్. అండ్ వీ ఉమెన్ డోంట్ లైక్ దట్ కదా. వాట్ ఆర్ ద డిఫరెంట్ అబ్యూజెస్? అసలు అబ్యూస్ ఓకే, డిజిటల్ అబ్యూస్ ఇప్పుడు వచ్చింది, కానీ వాట్ ఆర్ ద డిఫరెంట్ అబ్యూజెస్ వీ యాజ్ ఉమెన్ ఫేస్? ఒకటి ఫిజికల్ అబ్యూస్. వీ ఆల్ నో వాట్ ఈస్ ఫిజికల్ అబ్యూస్. ఎవరైనా కొట్టినా, చంపలేసినా, తన్నినా ఒక విజిబుల్ మార్క్స్ అనేవి మన బాడీ మీద ఉంటాయి కదా, దట్ ఈస్ ఫిజికల్ అబ్యూస్. ఓకే, వాట్ ఈస్ ఎమోషనల్ అబ్యూస్? అంటే మనల్ని మానసికంగా హర్ట్ చేయటం, అంటే నువ్వు దేనికి పనికిరావు, నువ్వే ఊరికనే నీ ఇన్సల్ట్ చేయటం, హ్యూమిలేట్ చేయటం. దే కంట్రోల్ అవర్ బిహేవియర్, దే కంట్రోల్ వాట్ వీ హ్యావ్ టు డూ. We are not allowed to go out. అంటే we lose our confidence in doing it. So this is emotional abuse. Next is financial abuse. అంటే we all women are being educated to we want to have some career, we want a good future, we want to do profession. కానీ whatever salaries we are getting, we have to give, we should keep it ourselves, this is our right. But when someone is controlling those finances, అంటే మన డబ్బులు వేరే వాళ్ళు తీసుకుని మనకి బేసిక్ రైట్ లేకుండా మనకి ఏదైనా కావాలి అంటే అడగాలి, బాగా ఎక్కువ బెగ్ చేయాలి, అది ఫైనాన్షియల్ అబ్యూస్. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ ఆల్ దిస్. నెక్స్ట్ సెక్షువల్ అబ్యూస్. సో యూ నో వాట్ ఈస్ సెక్షువల్ అబ్యూస్? అంటే రేప్, ఇవన్నీ చిన్నపిల్లలకి రేప్ చేయటం, పెద్దవాళ్ళకి రేప్ చేయటం, యూ ఆర్ ఆల్ రీడింగ్ ఇన్ న్యూస్ పేపర్స్ కదా. సో దిస్ ఈజ్ సెక్షువల్ అబ్యూస్. నౌ లాస్ట్ ఇస్ డిజిటల్ అబ్యూస్. ఓకే, అంటే ఫోన్స్లో, మన ల్యాప్టాప్స్లో, మన కంప్యూటర్స్, మనం ఓపెన్ చేసే ఎనీ వెబ్సైట్లో కూడా అబ్యూస్ జరగవచ్చా అనేది మనకి తెలియాలి. అది ఎట్లా జరుగుతుంది, ఈ డిజిటల్ అబ్యూస్ ఎట్లా స్టార్ట్ అవుతుంది? ఓకే, మనకి ఫిజికల్ అబ్యూస్ ఎట్లా తెలుసు, కానీ ఆన్లైన్ అబ్యూస్ అనేది వీ డోంట్ నో స్టిల్. కానీ వీ హియర్ ఎట్లా అంటే మీ ఫోన్స్లో మీరు చూసే వాట్సాప్ మెసేజెస్, మీరు చూసే స్నాప్చాట్స్, ఫేస్బుక్స్, ఇంకా ఇన్స్టా, వీటిల్లోనే స్టార్ట్ అవుతుంది.